ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ గీతాంజలి ఈ అమ్మాయి చనిపోయిందని కొందరు, లేదు బ్రతుకుందని మరికొందరు, చంపేశారని ఇంకొందరు విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం. అయితే నిజానికి వాస్తవం ఏంటి? ఒకవేళ అమ్మాయి చనిపోతే ఆ చనిపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టేయడానికి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పోస్టరే. తెలుగుదేశం పార్టీ చంపేసిందట, తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మాయిని చంపేశారట. ప్రచారం చేయడంలో నిజంగా జగన్ రెడ్డిని మించినోడు లేడండి. కరెక్ట్ గా మీకు గుర్తుందో లేదో 2019 ఎలక్షన్ ముందు ఇలాగే జరిగింది. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. వివేకానంద రెడ్డి గారిని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కత్తిచ్చుకుని కసకసమని నరికేశారని రాశారు. రాసి విపరీతంగా ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలియడానికి 5 సంవత్సరాలు పట్టింది. సిబిఐ వచ్చి లేదు చంపింది అవినాష్ రెడ్డి, ఆ బ్యాచ్ చంపారు, ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా దీని వెనకాల ఉన్నాడు అని 5 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాటర్ మొదలు పెట్టారు. తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి తిన్నాం కదా, వీళ్ళతోటి కంగారు పడొద్దండి. అయితే ఏంటి పూర్వపరాలు ఏంటి ఒకసారి మనం గమనిస్తే, న్యూస్ పేపర్ చూశానండి నేను. న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది, కనిపిస్తుందండి. ఓకే, రైలు ఢీకొని మహిళ గాయాలు. రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గురువారం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెని స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితికి చేరిన మహిళను 108లో తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు అని ఒక వార్త వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 8వ తారీఖు అండి. ఇది జరిగిన మ్యాటర్ 8వ తారీఖున జరిగినట్టు వచ్చింది. ఓకే, 8వ తారీఖున ఒకవేళ నిజంగా గీతాంజలి వెళ్ళి నేను చచ్చిపోద్దాం అనేసి అక్కడ నిలబడింది అనుకోండి, మరి 8వ తారీఖున ఎందుకు బయటపడలేదు? అమ్మాయి బ్రతుకుండగా ఇదిగో పలానా అమ్మాయిని ఇలా మాట్లాడింది కాబట్టి, ట్రోల్ చేశారు కాబట్టి అమ్మాయి ఇదిగో చనిపోతుందని అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, దానికి కారణం ఎవరని అమ్మాయి మాటల్లో తెలియజేయాలి. 8వ తారీఖున యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఉంది. ఇందులో పూర్వపరాలు ఏంటో రేపు తెలుస్తుంది. ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోలేదు నేను. అయితే ఈలోపే ప్రజలను జనాలను నమ్మించేయడానికి చంపేశారు, ఒక అమ్మాయికి చంపేశారు. ఎవరు చంపారండి? అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ రాజకీయం అంటే ఆల్మోస్ట్ ఒక యుద్ధంలా జరుగుతుంది, యుద్ధమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసేది అంతా కూడా కన్నింగ్ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారు, వెపన్స్ అవి వాడడం నేర్పిస్తారు, ఆయన్ని మానసికంగా శారీరకంగా సిద్ధం చేసి అది అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడన్నాకే యుద్ధానికి పంపిస్తారు కదా. అలాంటి యుద్ధంలోకి ఒక అమాయకమైన ఆడపిల్లలను పంపించి అమ్మాయి చేతికో బాంబు ఇచ్చి అమ్మ నువ్వు వెళ్ళి అవతలోడి మీద ఇసిరే అన్నాడు. ఈ అమ్మాయి వచ్చి పాపం తెలియక అవతలోడి మీద ఇసిరేసింది. ఇసిరేస్తే జరిగేది యుద్ధం. ఓ బాంబు ఇటు నుంచి వెళ్తే మరొక ఆయుధం అటు నుంచి వస్తే అక్కడ ఏమన్నా దెబ్బ తగిలితే అరే అమాయకమైన ఆడపిల్లని ఇలా చేశారని మళ్ళీ వీళ్లే ప్రచారం అన్న. జగన్ రెడ్డి అన్న ఇంతకన్నా దారుణమైన రాజకీయం ఉందన్నా? ఏమంటే ఒకసారి నిజంగా అమ్మాయి చనిపోతే నాకు చాలా బాధగా ఉంది. నిజంగా కనుక చనిపోయి ఉంటే కనుక మనసంతా చాలా వేదనగా ఉంది నాకైతే. కానీ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు? ఒకవేళ అమ్మాయి అందుకే అమ్మాయి ఏం మాట్లాడిన వీడియో ఏం మాట్లాడింది చూద్దారండి. పాపం బంగారు తల్లి చాలా అమాయకంగా ఉంది, అమాయకంగానే చెప్పింది. ఏం చెప్పింది అమ్మాయి? ఏం చెప్పింది? సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కట్టారు డబ్బులు మీరు? ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను నేను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను. అమ్మాయితో 2 అబద్ధాలు చెప్పించారు. ఫస్ట్ అబద్ధం ఏంటంటే ఇచ్చిన ఈ పట్టా జస్ట్ ఒక అట్టముక్క అంతే, ఇల్లు కాదు అది. జగన్ రెడ్డి చెప్పినట్టు 30 లక్షల ఇల్లు కట్టేసి ఇదిగోమ్మా నీ ఇల్లు గీతాంజలి, నువ్వు ఆ ఇంట్లోకి ఇగో గృహప్రవేశం పెట్టుకో అంటే అమ్మాయి అంత ఎగ్జైట్ అయింది, అంత ఆనందపడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది జస్ట్ ఒక అట్టముక్క, దాని పేరు పట్ట. దాని మీద ఆ ప్లాట్ నెంబర్ ఉండదు, స్థలం చూపించరు, ఏమీ చూపించరు. జస్ట్ ఒక హంబక్ డ్రామా అది జగనాడిది. అయితే నిజంగా ఇల్లు ఇచ్చేసినట్టు అమ్మాయితో చెప్పించాలని ప్రయత్నించారు. ఓకే,
రెండోది అమ్మాయి అమ్మఒడి తీసుకున్నాను అన్నది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు తీసుకున్నాడు. 5 సంవత్సరాలు ఇచ్చాడా? జగన్ రెడ్డి ఇచ్చింది గట్టిగిస్తే 3 సంవత్సరాలు, అది కూడా 15,000 13,000 చేశాడు. 3 సంవత్సరాల్లో కొద్దిమందికి 4వ సంవత్సరం కూడా వచ్చింది. 5 సంవత్సరాలు అనేది మరొక అబద్ధం. అంటే ఒక అమాయకురాల్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అమాయకురాలతో అబద్ధాలు చెప్పించాడు జగన్ రెడ్డి. అబద్ధాలు చెప్పిస్తే మరి ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా, ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు చెప్పావు అని మాట్లాడతారు కదా. ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఈ ట్రోలింగ్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటే దానికి కారణం ఎవరు? అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి రాజకీయ యుద్ధంలో రాజకీయ రణరంగంలో నిలబెట్టి తేరగా ఇలాంటి అమాయకులను వాడుకున్న జగన్ రెడ్డి కాదా? ఎగ్జాంపుల్ చెప్పనండి, మన ఇంటికి పెయింటింగ్ వేయడానికి ఎవరన్నా ఒక చిన్నపిల్లని ఎడుచుకున్నాను అనుకో, తక్కువ రేటుకు వస్తున్నాడని, ఆ కుర్రాడు పైకి ఎక్కి పెయింటింగ్ వేస్తా అది సరిగా ఇలా కింద పడిపోయి చనిపోయాడు అనుకో, దానికి ఎవడు బాధ్యుడు? ఎవడైతే పనిలో పెట్టాడో, ఎవడైతే ఆ పని చెప్పాడో వాడిని 304 ప్రకారం బొక్కలో దోసేస్తారు. సమర్థత లేని వాళ్ళని, తట్టుకోలేని వాళ్ళని ఆ పనిలో పెడితే జగన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని నా స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టాడు. మీరే చెప్పండి అమ్మా, అబద్ధాలు చెప్పండి అమ్మా, ఇది చెప్పండి. 5 సంవత్సరాలు ఇవ్వలేదు కానీ అమ్మాయితో అబద్ధం చెప్పించారు. మరి అబద్ధాలు అలా చెప్పేస్తూ ఉంటే అదేమో ఈ వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంటే, అరే ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి అబద్ధం చెప్పినా సరే పోలండి, ఎస్సీకి ఎవరు పుట్టాలనుకుంటారని అబద్ధాలు ఫుల్గా ప్రచారం చేయించాడు. నారాసుర రక్త చరిత్రను ఇలాగే ప్రచారం చేయించాడు. చేయితే అది మేము చూస్తూ ఊరుకోవటం వల్ల పార్టీ 5 సంవత్సరాలు ఓడిపోయింది, రాష్ట్రం మొత్తం సంకనాగిపోయింది. మళ్ళీ ఇలా చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల చేస్తుంది కాబట్టి సరే మనం ఖండించొద్దు అనుకుంటారా? అలాంటి సున్నితమైన మనస్కురాలను కూడా జగన్ రెడ్డి తన రాజకీయానికి వాడుకుని అమ్మాయిని చంపేసాడు అంటాను నేనైతే. ఏమండి ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. బాబు జగన్ బాబు, స్టార్ క్యాంపెయినర్లు ఒక మాట మాట్లాడినప్పుడు అవతల కూడా విమర్శించారు బాబు. విమర్శించినప్పుడు అది తట్టుకోగలిగిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టాలి. నువ్వేమో ఎవరు పడితే వాళ్ళ అమాయకులను పెట్టేశావు. ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియదు, నువ్వేం చెప్తే చేస్తారు. ఇప్పుడు నువ్వెవరిని నీ సొంత చెల్లిని స్టార్ క్యాంపెయినర్ని విమర్శించావు నువ్వు, మరి నీ సొంత చెల్లిని నీ మనుషులో చాలా తిడుతున్నారు. ఆవిడ చచ్చిపోలేదు కదా, ఆవిడ సమర్థంగా ఎదుర్కొంది కదా. మరి నువ్వేంటయ్యా ఇలాంటి అమాయకమైన ఆడపిల్లల్ని, ఇలాంటి అమాయకమైన అక్క చెల్లెల్ని ఇంత ఘోరంగా రెచ్చగొట్టి వాడుకుంటున్నావు? మళ్ళీ అమ్మాయితో అబద్ధం. ఇప్పుడు నువ్వు అన్నావు, ఏమన్నావు? ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరికైతే మంచి జరిగిందో అన్నావు. ఓకే, నాకు 2 సంవత్సరాలు వచ్చింది అమ్మఒడి, 3 సంవత్సరాలు వచ్చింది చెప్పొచ్చు. 5 సంవత్సరాల అమ్మఒడి నువ్వు ఇచ్చావా? కనీసం సిగ్గు అనిపించట్లేదని వైసీపీ వాళ్ళకి. ఇలాంటి తప్పుడు ప్రచారం అలాంటి అమాయకులతో చేయించి డ్రైవింగ్ పూర్తిగా రాని వాళ్ళ చేతికి కారు ఇచ్చేయకూడదు. కారు ఇచ్చేస్తే కారు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది, అందులో ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. దానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళగా కారు ఇచ్చిన ఎవరైతే పెద్దోడు ఉన్నాడో వాడిది. అలాంటి అమాయకులు తీసుకొచ్చేస్తాడు జగన్ రెడ్డి. ఎందుకంటే ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు ఎవడని చెప్తే నమ్మరు జనం. నమ్మక సాధారణమైన వాళ్ళని, సామాన్యుల్ని చూడండి, వాళ్ళతో చెప్పించాడు అబద్ధాలు. ఎందుకంటే మనోడు ఏ మీటింగ్ అయినా చూడండి, అక్కడికి ఒక అమాయకమైన మహిళను తీసుకొస్తారు. జగన్ అన్న నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని ఆ మహిళలతో చెప్పిస్తారు అబద్ధాలు. అబద్ధాలు మీరు పక్కనే మీరేమో విపరీతంగా వెదజల్లుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా. అయితే ఇప్పుడు చాలామంది రాజేష్ ఈ టైంలో మీరు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. ఒక ప్రాణం విలువైందే. ప్రాణం విలువ మాకు తెలుసు. ప్రాణం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో కూడా మాకు తెలుసు. ఈవేళ గీతాంజలి ప్రాణం పోయిందని కూడా నేను బాధపడుతున్నాను. కానీ అంతకుముందు ఇలా చాలాసార్లు బాధపడ్డామయ్యా మేము. అంటే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీద ఏదైనా విమర్శించే అవకాశం ఉంటేనే ప్రాణం, మిగిలిన ప్రాణాలు కాదని అనకూడదు. గొప్ప నాయకుడు, ఆయన మీద చిన్న చిన్న కుర్చీలు అడ్డుపోడు, బెంచీలు అడ్డుపోడు అనే దొంగతనాలు వేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. వైసీపీడే చేసింది. మరి అప్పుడు ఆ కుటుంబం బాధపడి ఉండదా? ఆయన నమ్ముకున్న ఆ క్యాడర్ అంతా ఏడ్చుండ్రా? ఇది డైరెక్ట్గా చేసింది. ఇప్పుడు గీతాంజలి విషయంలో ఎవరు చేశారు? గీతాంజలి మీద ఎవరైనా కేసులు పెట్టి వేధించారా? గీతాంజలి మీద ఎవరైనా ప్రైవేట్ కేసులు వేశారా? తప్పుడు కేసులు పెట్టారా? లేకపోతే గీతాంజలిని ఎవరైనా బండబూతు, ఇప్పుడు ఆ పంచి ప్రభాకర్ గడి వెళ్ళాలి ఎంత దారుణమైన బూతులు మాడతారండి ఆ వైసీపీలో. ఆ బోరుగడ్డ నీలుగడు నిజంగా ఎంతమంది చనిపోవాలి వాళ్ళ మాటలకి. అలా ఎవరు మాట్లాడరు తెలుగుదేశం పార్టీలో. అమ్మ నువ్వు తప్పు చెప్తున్నావు అని ఉంటారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మా అని ఉంటారు.
అంతే తప్ప అంతకు మించి అమ్మాయి చనిపోయే అంత పెద్ద పెద్ద మాటలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు.